నువ్వు ఏది కలిగి ఉన్నా, దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థానంలో వచ్చినా, ఒక అధికారం ఇచ్చినా, ఒక ఆధిపత్యం ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా ఇదిగో నేను కష్టపడి సంపాదించుకున్నాను, నేను కష్టపడి సాధించుకున్నాను, నేను కష్టపడి ఎంతని నేను సాధించానండి, నేను సంపాదించుకున్నానండి అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే సర్వ ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెందాలి. నువ్వు ఏది కలిగి ఉన్నా కూడా దానిలో బట్టి నీవు అతిశయించడానికి వీలు లేదు. నీవు భాగ్యవంతుడు కావాలని దేవుడు నీకు ఆ సామర్థ్యం ఇచ్చాడు. నీకంటే గొప్పవారు, నీకంటే తెలియగలవారు, నీకంటే జ్ఞానులు ఎంతోమందికి లేని ఆధిక్యతను దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవుడు తను ప్రమాణం చేశాడు. మన పితరులతో ప్రమాణం చేసిన దేవుడు ఆ పితరులకు ప్రమాణం చేసిన దాన్ని బట్టి మనకు దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఈ విధంగా వాక్యం చెప్పడానికి నిజంగా నేను యోగ్యురాలను కాదు, అది కేవలం మన తల్లి ప్రార్థన. అలాగే మన అందరి జీవితాల్లో కూడా ఒక అద్భుత కార్యం, ఒక ఆశ్చర్య కార్యం దేవుడు చేసి ఒక స్థితిలో ఉంచాడు అంటే అది కేవలము దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యం. కాబట్టి ఆ సామర్థ్యాన్ని నీవు మర్చిపోవడానికి వీల్లేదు. నాకు నేను సంపాదించుకున్నాను, నేను కృషి చేసి పైకి వచ్చాను, కింద నుంచి పైకి వచ్చాను, దానికి నా కృషే కారణం అని అంటానికి వీలు లేదు. సృష్టికర్త అయిన దేవుడు నన్ను భాగ్యవంతురాలు అవడానికి, భాగ్యవంతుడిని అవడానికి దేవాది దేవుడు నాకు ఈ సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఈ చేతి పని ఇచ్చాడు, ఈ వ్యాపారం ఇచ్చాడు, ఈ ఉద్యోగం ఇచ్చాడు, ఈ చదువు ఇచ్చాడు, ఇదిగో ఈ కాలేజీలో సీట్ ఇచ్చాడు. ఇదన్నీ ఇచ్చింది ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడు, నా ప్రభు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన నాకు ఇచ్చాడని నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. అది నీవు జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలి ప్రతినిత్యము కూడా. ఆ విషయాన్ని మర్చిపోమాకండి.